చికెన్ కుక్ అయిందంటే తిని టేస్ట్ చేయొచ్చండి. లేదంటే మీకు టేస్ట్ చేయడం అది ఇష్టం లేదంటే ఇది చూడండి. మీరు పక్కకి తీస్తే ఓన్లీ ఆయిలే ఉంటుంది, వాటర్ ఉండదు. మనం వేసింది దీంతో 2 స్పూన్లు ఆయిల్ అండి. చూసారా, ఆయిల్ అట్లానే ఉంది. మనం దీంట్లో మసాలా కారం వేసుకోవాలి. అంటే వాటర్ అయిపోయిందండి, మళ్ళీ మనం వేసిన ఆయిల్ అక్కడే వేస్తే అవుతుంది. ఇప్పుడు మనం వచ్చి ఇది ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయి, తర్వాత వచ్చి దాల్చిన చెక్క, లవంగా వేసానండి. మామూలుగా అయితే సగం వేస్తానండి, స్పైసీగా కావాలంటున్నారు కాబట్టి వేసేస్తున్నా. ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసేసి చూస్తా. ఇదిగోండి 2 స్పూన్ల కారం. ఇప్పుడు ఆయిల్ వేడి ఆయిల్లో ఇది పచ్చివాసన పోతుందండి. తర్వాత మనం మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో 1/2 మినిట్ తర్వాత ఆపేయాలి. మనం ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి. చికెన్లో ఆయిల్ ఉంటుంది, డీప్ ఫ్రై చేయకూడదు. ఆ ఫ్యాట్ అంతా తీసేయాలి. సరే, వేడి ఆయిల్లోనే ఇది మనం ఇచ్చేస్తాం, ఫ్రై చేస్తాం. ఇంకా ఇంతే అండి. స్పైసీ చికెన్ 1/2 మినిట్ తర్వాత ఆపేయాలండి. మనం బయట షాపుల్లో కలర్ వేసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. మనం ఏం కలర్ ఏమీ లేదు. ఇంట్లో చేసిన కారం, ఇంట్లో చేసిన మసాలానే. ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కూడా కొంచెం కారం వేసుకోండి. నేను 2 వేసాను, సరిపోతుంది అనుకుంటున్నాను. మసాలా ఘాటుగా ఉంది. మిరియాలు ఉన్నాయి కదా, ఈ తెల్లగా ఉన్నాయన్నీ పట్టేస్తాను మసాలా. 2 మినిట్స్. మీరు ఇంకా కావాలనుకుంటే అండి, ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కారం వేసుకోవాలండి. మసాలా కారం వేసేదిగా ఉంటే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కారం వేసుకోండి. అయినా కారం మసాలా కూడా వేసి అయిపోతుంది అమ్మాయి. నేను ఇదండి ఒక 1/2 స్పూను కారం వేసాను. అంటే ఎక్స్ట్రా మసాలా వేస్తున్నాం కాబట్టి. అది ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది. ఇది కూడా వేసేయమంటుంది మా అమ్మాయి. అంతే, ఇంతేనండి. ఘాటుగా ఉంటే బాగుంటుంది చికెన్. నేను తినే మసాలాని బట్టండి. నేనైతే హాఫే వేస్తాను. మా అమ్మాయి బాగా స్పైసీగా కావాలంటుంది. ఫ్లేమ్ మాత్రం బాగా తగ్గించేయాలండి. అప్పుడే మీకు మసాలా కారం మాడకుండా ఉంటుంది. మసాలా మాడిందంటే చేదొచ్చేస్తే టేస్ట్ మారిపోతుంది. అంతేనండి. మనకేం అడిగేం పట్టదు. మసాలా ఏమన్నా అనుకుందంటే మీరు ఎలా తిప్పేసారంటే ఆ మసాలా మొత్తం ముక్కలు కంటుకుంటుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసాము. మసాలా కోసం ఒక 1/2 స్పూన్ వేసాము, 2.5 స్పూన్లు. దీనికైతే షాప్లో అండి కలంలో నూనె ఫుల్గా వేసి కలర్ వేసి వేయించేస్తారు. ఇదేనండి చికెన్ ఫ్రై. వేరే మీరు కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసి నిమ్మకాయ ముక్కలు అవి పెట్టుకుంటండి. తినేప్పుడు బాగుంటాయి. రైస్లో రసం ఉంటే రసానికి బాగుంటుంది. ఇంకంతే, అప్పుడు 1/2 మినిట్లో ఆపేయడమే.